ఉపరితలం నుంచి గ్రౌండ్ వర్క్ అని అనుకున్నాం కదా. ఒక 5 విభాగాలు. ఈ 5 పొరల్లో కూడా చాలా స్టెమినా పోషకం అన్నమాట. స్టెమినా పెరుగుతుంది. ఫస్ట్ లెవెల్ అంటే ఈ 5 కలిపి మన మైండ్ అన్నాం. రోజు కంటిన్యూగా వచ్చిన వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. చాలా గొప్పదైనటువంటిది ఏంటంటే ఇంజనీరింగ్ చదవడమో, డాక్టర్ చదవడమో, లేకపోతే ఇంకేదైనా కాదు. శక్తిని పెంచుకోవడం అనేది చాలా గొప్ప పని భూమి మీద. శక్తిని ఫీల్ అవ్వడం, శక్తిని జయించడం, శక్తివంతంగా ఉండడం అనేది అదే కష్టం, అన్నిటికంటే కష్టం. అందుకే అందరూ లాస్ట్‌కి సెల్యూట్ చేసేది శక్తికే. హ్మ్. అది చాలా కష్టమైన విషయం. కాబట్టి మనం శక్తివంతంగా తయారవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మన దగ్గర ఉన్నటువంటి పెద్ద సంపద. ఈ ఆలోచన శక్తి, మనోశక్తి అనేది. నేను థాట్ పవర్ అని ఎందుకు పెట్టాను అనేది మీకు నిన్న క్లారిటీ వచ్చింది కదా కళ్యాణి? అవునా? థాట్ పవర్ అనేది ఎందుకు పెట్టాను? ఈ మైండ్ అనేది సృష్టికర్త. బట్ ఈ మైండ్ ని కూడా గైడ్ చేసేది థాట్. ఈ మైండ్ ని గైడ్ చేసేది థాట్. భూమి మీద పొరలు, పై పొర శరీరం, తర్వాతది మనసు, తర్వాతది బుద్ధి, తర్వాత చిత్తము, తర్వాత అహంకారం. ఇవన్నీ ఈ అహం అనేది ప్రేమతత్వంతో కనుక ఉంటే, ఈ అహం అనేది పెద్దరికంతో కనుక ఉంటే, పైన ఉన్నాయన్నీ, దాని మీద బేస్ అయి ఉన్నాయన్నీ హ్యాపీగా ఉంటాయి. ఇది ఇంకా మీకు అది గనక పీపీటీ తోటి చెప్తే వండర్ఫుల్ గా అర్థమవుతుంది. ఓకే. సో కానీ మీరు అలా వేసుకుంటే బాగుంటుంది అట్లా. సో ఇది నేల లోపల ఉన్నటువంటిది. ఆ విత్తనం అహం అనేటువంటిది ఇక్కడ ఉంది అనుకుంటే, ఇది ఎప్పుడైతే ఒక పెద్దరికంతో అర్థం చేసుకునే తత్వంతో ఉంటుందో, ఆ పైన ఉన్న శరీరం కూడా సక్సెస్ అవుతుంది. మొత్తం ఇది ఇంప్లిమెంటేషన్ లో ఇంపార్టెంట్ ఈగో. అహము అనగానే మన స్నేహితుడు చెప్పినట్టు నేను ఇప్పటిదాకా గర్వము అదే అనుకున్నాను అన్నాడు. గర్వము అదే. కానీ గర్వం కాదు, అహం అనేది ఒక థింగ్ అన్నమాట. ఒక ఇష్టంతో కూడుకున్నది. మనం క్రియేట్ చేసుకున్న ఒక ప్రపంచం. మనం ఒక ఈగో డెవలప్ అవుతూ ఉంటుంది. మనకున్నటువంటి గుణాలను బట్టి, మనం ఎక్స్పీరియన్సెస్ బట్టి మనకు ఒక ఈగో డెవలప్ అవుతుంది. ఆ ఈగోని బట్టి మిగతా అన్నిటిని కూడా ఇది అల్లాడిస్తుంటది, ఆడిస్తుంటుంది. ఓకే, నేను చెప్పేది ఓకే కదా? ఈరోజు చాలా ఎర్లీగా లేచాను. లేచి రెడీ అయ్యి అట్లనే మళ్ళీ పడుకుని పోయా. ఈ స్పీడ్ మీరు. సో ఇది అంతా కూడా ఫస్ట్ మనం అందుకనే శరీరం దగ్గర సక్సెస్, ప్రతి పొరలో మనం సక్సెస్ అవుతూ రావాలి. మన ఆలోచన వీటన్నిటిని పోషించాలి కరెక్ట్ గా. సో మన ఆలోచన అంటే మనం ఎవరం? దీనికి ఆన్సర్ తెలిసి ఉండాలి కరెక్ట్ గా. మనం ఎవరంటే వీఆర్ థాట్ బీయింగ్. మనం ఆలోచన స్వరూపాలు. నేను ఆలోచన. వెరీ గుడ్ వెంకటలక్ష్మి. ఇది ఈ ఆలోచన, ఈ అహం అనే పదం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒకసారి చెప్తున్నాను. ఇది ఎప్పుడు ఎంత చక్కటి, ఇది చాలా పెద్దది, మంచిది. ఇది అవసరం అన్నమాట. ఈ అహము ఇప్పుడు నేను చెప్పేది మీ ఈగో ఒప్పుకుంటే వింటది, లేకపోతే లేదు. అసలు దాంతోటే ఉంది. ఈగో సాటిస్ఫై కాకపోతే యుద్ధాలు కూడా జరుగుతాయి. నువ్వు అక్కడ ₹1,00,00,000 పక్కన పెట్టినా అతను నిజాయితీగానే ఉంటాడు. ఎందుకంటే అతను ఒప్పుకోదు, ఈగో ఒప్పుకోదు. కొంతమందికి పని జరిగితే పైసలు తీసుకోకపోతే ఒప్పుకోదు ఈగో. అంటే ఒక్కొక్క ఈగో ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరికి సేవ చేస్తేనే ఈగో ఒప్పుకుంటుంది. అంటే ఒకరికేమో ప్రేమతత్వంతో ఉంది, ఒకరి అహమేమో స్వార్థంతో నిండి ఉంది. అర్థమైందా? ఈ నేచర్ యొక్క, దైవం యొక్క నేచర్, మనం ప్రకృతి అని ఏదైతే అనుకుంటున్నామో
దాని యొక్క పని ఏందంటే ఈ అహాన్ని చాలా అణకువలోకి తీసుకురావడం, అందరికి అందుబాటులోకి తీసుకురావడం, దాన్ని ఎంతో స్నేహమయంగా, ప్రేమమయంగా తీర్చిదిద్దడమే దాని యొక్క టీచర్ పని. హూ ఇస్ ద టీచర్? నేచర్. దైవం పనే అది. ఎన్ని యుగాలు పట్టినా, ఎన్ని జన్మలు పట్టినా సరే దాని పని మాత్రం ఏంటంటే ఈ యొక్క హరిప్రసాద్ ఈగో ఎట్లా ఉందో ఆ ఈగోని అందరికీ అందుబాటులోకి, అందరికి ఉపయోగపడేటట్లుగా తీర్చిదిద్దడం దాని పని. ఎన్ఎస్సి అని ఉంటుంది. ఎన్ఎస్సి. ఈ ఈగో ఎన్ఎస్సి ద్వారా ట్రైనింగ్ ఇస్తా ఉంటుంది. ఎవరు? నేచర్. ఓకే, నేచర్ ఇస్తూ ఉంటుంది. అందు ఎన్ అంటే ట్రైనింగ్, నేచర్. మనకి నేచర్ గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. కానీ మనం వినాలి దాన్ని, దాని యొక్క అర్థం చేసుకోవాలి, దాని సందేశాలు అర్థం చేసుకోవాలి. ఒక అడుగు కూడా ముందుకు పడదు, అదేదో నేర్పుతుంది. ఆ నేర్పేదేదో మనం తెలుసుకోవాలి. అది నేర్చుకునేదాకా ఆ ఆరోగ్యం కుదుట పడదు, ఆ తలకాయ నొప్పి పోదు అసలుకి. ఆ తినాల్సిన దేదో సరిగ్గా తెలుసుకునేంత వరకు, ఉండాల్సిన తీరు ఉండేంత వరకు అది పోనే పోదు అసలుకి. ఆ డైట్ కంట్రోల్ తెలిసిన తర్వాత, ఆ పథ్యం చేసిన తర్వాత అప్పుడు సెట్ అవుతుంది. ఆర్గాన్ గురించి అర్థం చేసుకున్న తర్వాత సెట్ అవుతుంది. ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా రెండింటికి అవగాహన అవసరమే. అందుకనే నేచర్ కూడా మనకి చాలా సందేశాలు ఇస్తూ ఉంటాయి. తర్వాత ఎస్ ఫర్ సిచ్యువేషన్స్. మన సిచ్యువేషన్స్ మనకి కొన్ని జరుగుతుంటాయి సంఘటనలు. ఆ సంఘటనలు మనకు నేర్పుతూ ఉంటాయి. మనం పని చేస్తూ ఉంటాం మనసుతోటి, శరీరంతో. ఆ పని చేసినప్పుడల్లా సిచ్యువేషన్స్ అనుకూలంగా జరిగితే ఒకటి నేర్పుతుంటుంది, అనుకూలంగా జరగకపోతే ఇంకోటి నేర్పుతుంటుంది. నేచర్ మనకి నేర్పిస్తూ ఉంటుంది అండ్ సిచ్యువేషన్స్ కూడా నేర్పిస్తూ ఉంటాయి. ఓకే, తర్వాత ఈ ఫర్ ఎన్విరాన్మెంట్ నేర్పిస్తూ ఉంటుంది మనకి. ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, అంటే సంథింగ్ ఎక్కడో గట్కి సంబంధించిన ఇది ఉంది అని నేచర్ మెసేజ్ ఇస్తుంది, మెసేజ్ ఇస్తుండు ఉంటుంది. కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు అని ముందే మనకి కొద్దిమంది మన దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం సీరియస్ అవ్వడము, దానివల్ల నీ నేచర్ మార్చుకో అనే సందేశం వెంటనే ఇస్తుంటుంది నేచర్. అది అప్పుడు ముందే గ్రహించాలి దాన్ని. అంచనా వేసిన వాళ్ళు ఎప్పుడు అభివృద్ధిలో ఉంటారు, కరెక్ట్గా అంచనా వేసిన వాళ్ళు. రెండోది ఎస్ ఫర్ సిచ్యువేషన్స్. ఇక సిచ్యువేషన్స్ వస్తాయి, మీదకి వస్తాయి, అప్పుడు నేర్చుకోవాలి. తర్వాత ఎన్విరాన్మెంట్. మన ఎన్విరాన్మెంట్ కూడా మనకు చాలా నేర్పుతూ ఉంటుంది మన పరిస్థితి. నా ఎన్విరాన్మెంట్ ఒకటి ఉంది, నా ఇల్లు, నా వాతావరణం, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నేను రోజు ఉండే ఆఫీసు. నా ఎన్విరాన్మెంట్ నాకు ఒకటి నేర్పుతూ ఉంటుంది. మీ ఎన్విరాన్మెంట్ కూడా మీకు నేర్పిస్తుంది. మనం మారేది చక్కగా మారకపోతే ఈ మూడు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన క్రమశిక్షణ మనకు లేకపోతే ఈ మూడు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఏంటిదొకటి? నేచర్ పరంగా, సిచ్యువేషన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇవి. అహం అభివృద్ధి చెందడమే భగవంతుడు అంటే ప్రకృతి యొక్క కోరిక. అహం అభివృద్ధి చెందాలి, తక్కువలో ఉండకూడదు, చిన్నగా ఆలోచించకూడదు. ఇది. కానీ ఈ ఐదిట్లో అసలైన డేంజర్ది అహం కాదు. అసలుకి అహం కాదు. అహం కంటే అసలైనటువంటి డేంజర్ ఆర్డిఎక్స్ బాంబు ఉంది, అది చెప్తాను.
అది దాని పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. సరేనా? ఇది ఈ అహం ఉంటుంది. రైట్? సరే. ఇప్పుడు బాడీ దగ్గర ఇప్పుడు నేనేమిచ్చాను నేను? దేనికి సంబంధించిన ఏ పొరకు సంబంధించిన ఆలోచనలిచ్చాను? ఐదో పొర. రైట్? అంతేనా? 5. ఐదోది. ఇక్కడ ఉన్నది. ఇది మెయిన్ అన్నమాట. సో, దీనికి సంబంధించిందిచ్చాను. ఇప్పుడు పర్టిక్యులర్‌గా దీనికి సంబంధించిన ఆలోచన ఉండడం వల్ల ఎవరు జ్ఞానవంతమయ్యారు? నేనే జ్ఞానవంతుడిని. ఎవరైతే విన్నారో, ఎవరైతే సూటిగా దాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళే జ్ఞానవంతులు. అట్లా డెవలప్ అవ్వడం వల్ల ఈ ఎన్‌ఎస్‌సి ఇబ్బంది పెట్టక ముందే ఈ ఆలోచనే టీచర్ అయిపోద్ది ఈ ఐదిటికి. హ్మ్. ఈ ఎన్‌ఎస్‌సి టీచరే మనల్ని ఇబ్బంది పెట్టక ముందే అంటే ట్రైనింగ్ ఇవ్వక ముందే మన ఆలోచనే వీటన్నిటిని సరిచేస్తుంటుంది. ఇది అర్థమైనోళ్ళు వస్తారు తమ్మివ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. హ్మ్. మనం ఎన్ఎస్సి వరకు ఇవ్వకూడదు. ఇక్కడే ఆలోచన వచ్చింది కాబట్టి అందుకనే ఆలోచన అనేది సరస్వతి కృప అంటారు. ఇది ఈజీ కాదు. ఆ జ్ఞాన వీచిక రావాలి అనంటే చాలా సో ఫస్ట్ మనం అక్కడ ఉన్నటువంటి ఇగోని బాగా అర్థం చేసుకోవాలి. హ్మ్. ఆహ్, అదెప్పుడు క్రమశిక్షణలో ఉండాలి. అది ముందే పెద్దరికాన్ని మీదేసుకోవాలి. ఒక లీడర్‌కి, ఒక వ్యక్తికి చాలా బాగా జరుగుతుంది. బాగా జరుగుతుంది. ఓకే. అన్ని టీమ్ పెరుగుతుంది. ముందే పెద్దరికాన్ని మీదేసుకోవాలి. అహం ఎలాంటిదనంటే దీనికి గనక నచ్చకపోతే అసలు శరీరాన్ని, మనసును గూడా సరైన దిశలోకి వెళ్ళనివ్వదది. మొత్తం మాటలన్నీ దెబ్బతినేస్తాయి. వెంటనే కౌంటర్‌లేసేస్తది. పంచులేసేస్తది. ఫీలవుతుంటది. అస్సలు అల్లంగుల్లం జేసి పడేస్తది. ఈ 5 శరీరాన్ని మొత్తం. శరీరం, మనసుని మొత్తం. ఇంకా పైగా బాధపడుతూ దాంట్లోనే సాటిస్ఫై అవుతూ ఉంటుంటది. ఆ చీకట్లోనే ఉంటది. ఇంక సానుభూతి చెప్పించుకోవడం ఎంతో ఇష్టం. తన్ని తను జయించడం, లేచి నిలబడడం అనేది ఆహ్, అలవాటు చేయాలి అహంకి. హ్మ్. అహం దేనికి అలవాటైతే అలా ఉంటది. నాకు ఉదయం లేవడం నా ఇగో సాటిస్ఫై అవుతది. అంతే. నేను క్రమశిక్షణగా ఉండడం నాకు ఇగో దానికి అందుకని క్రమశిక్షణ నేర్పాలి. మన ఇగోకి క్రమశిక్షణ నేర్పాలి. క్రమశిక్షణ నేర్పలేదనుకోండి, ఎవరైనా క్రమశిక్షణ గురించి చెప్తున్నా, మంచి అలవాట్ల గురించి చెప్తున్నా అస్సలు ఇనబుద్ధి గాదు. ఇగో ఒప్పుకోదసలకి. హ్మ్. మీరెన్నైనా చెప్పండి 90 ఎంఎల్ లేకపోతే నాకు కుదరదన్న వ్యక్తికి మీరు చెప్పండి. కాలేయం గురించి ఇట్లా మంచి విషయాలేదన్నా వింటే ఒట్టు. హ్మ్. ఇగ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, లక్ష్యం లేకుండా మాట్లాడడము, ఇది అలవాటున్నోళ్ళకి మౌనం గురించి, మౌనం గొప్పతనం చెప్పండి. జ్ఞానాన్ని ఫేస్ చేస్తారేమో అసలకి. అస్సలిగ ఒప్పుకోదు. వెంటనే పక్కకు పోతుంటారు, ఇటు పోతూ ఉంటారు. శీర్షాసనం వేస్తారు, అటు పడతారు, ఇటు పడతారు. ఎందుకంటే ఆ ఇగో ఒప్పుకోదదసలకి. హ్మ్. నేను సంపాదించుకోలేను అని కొన్ని డిసైడ్‌లయిపోతారు. నమ్మకాలు కొన్ని డిసైడ్ అయిపోతాయి. హ్మ్. అలాంటి వాళ్ళకి ఆ యొక్క ఉత్ప్రేరకం లాంటి మాటలు చెప్పి చూడండి అస్సలు ఒప్పుకోదు. ఇంకా చెప్పేటోళ్ళ మీదే 4 రాళ్ళేసిపోతది. అట్లాంటిది ఇగో డేంజరస్. హ్మ్. మనల్ని ఏది స్వాహా చేస్తుందంటే ఈ అహమే స్వాహా చేస్తుంటది. అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. అందుకనే నా లక్ష్యం చేరుకోవడానికి ఎన్ని మంచి గుణాలున్నాయో ఇయన్నీ పెంపొందించుకుంటాను. ఏవి అనవసరమైనయి అవన్నీ వదులుకుంటాను అని ఒట్టు పెట్టుకోవాలి. ఏది ఈ ఆలోచన గట్టిగా ఉండాలి. ఆలోచన చాలా అవసరం. ఆత్మవిశ్వాసంతోటి ఉండాలిప్పుడు. అప్పుడు ఈ నై ఐదుగురు వాళ్ళ స్టూడెంట్స్‌ని బాగా గైడ్ చేయగలుగుతది. ఓకే. సో, ఈ శరీరం ఇక్కడి నుంచి మనం ఇవన్నీ ఒకటే చేతికున్నాయి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్ కాదు. అంతా ఒకటే చేతికుంది. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకదానికొకతాటి చాలా సంబంధాలు ఉంటాయి. సరేనా?
శరీరాన్ని అభివృద్ధి చేస్తున్నాము అని అంటే మనం ఇండైరెక్ట్ గా అహం ఒప్పుకుంటేనే శరీరాన్ని డెవలప్ చేస్తాము, లేకపోతే ఎట్లా? ఓకే, మనసును కంట్రోల్లో ఉంచుకుంటున్నాం అంటే ఎవరు ఒప్పుకున్నట్టు? ఇగో ఒప్పుకున్నట్టు. ఉమ్. బుద్ధి దగ్గర మనం సక్సెస్ అవుతున్నాం అంటే ఇగో ఒప్పుకున్నట్టు. చిత్తాన్ని క్లీన్ చేసుకుంటున్నావు అంటే ఇగో ఒప్పుకున్నట్టు. అంత అసలు ఇగో ఒప్పుకోకపోతే నువ్వు అడుగైనా ముందుకు వేస్తావా? అసలుకి వేయలేవా? నా మాట అసలు వింటారా? ఉదయం లేస్తారా? మీ ఇగో ఒప్పుకుంది కాబట్టి ఉదయం లేచారు. ఇప్పుడు దానికి దండం పెట్టాలి అసలు. మనిషికి కాదు, మన ఎదుట ఉన్న వ్యక్తికి ఈగోకి దండం. మీకు తెలుసో లేదో, చిన్న పిల్లలైనా సరే మీరు వాళ్ళ ఈగోకి రెస్పెక్ట్ చేస్తే వాళ్ళు వినట్లేదు ఈ మధ్య. అసలు వినట్లేదు. అందరి ముందు నన్ను తిట్టావా అంటది, అక్క ముందు నన్ను ఎందుకు అన్నావు అంటది. అమ్మ ఏంది ఇంత చిన్న వయసులోనే ఇంత ఇదిగా ఆలోచిస్తున్నారని మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళకంటూ ఒక ప్రపంచం స్టార్ట్ అయిపోతుంది. అది చాలా చిన్న ఇదివరకు ఏంటంటే ఎంత పెద్ద వాళ్ళైనా ఇంట్లో తిట్టేవాళ్ళు. ఉమ్. ఎంత పెద్దగైనా బెల్ట్ తీసుకొని పడే దెబ్బలు. ఇప్పుడు అట్లా లేదు ప్రపంచం. చాలా సీరియస్ అయిపోయింది. ఉమ్. ఎందుకంటే ఇగో వర్షన్ బాగా పెద్దగా అయిపోతుంది. ఇగో వర్షన్. అందుకని ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళని కూడా. ఆ అందరి ముందు కోడళ్ళంటే ఊరుకోదు. అందరి ముందు అత్తనన్నా ఊరుకోదు. ఇంత చిన్న పిల్లలకి అంత ఈగో ఉంటే వాళ్ళకి ఎంత ఈగో ఉంటారు. అందుకే ఆచితూచి మాట్లాడాలి. వాళ్ళ ఎమోషన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి? ఈ చిన్న వయసు నుంచి. చూడండి ఎంత ఇంపార్టెంట్. ఒకసారి ఈగోకి సైల్యూట్ కొడదాం. అందుకనే ఫస్ట్ వాళ్ళ ఈగో ఇంపార్టెంట్. ఎవరికైనా ప్రెజెంటేషన్కి వెళ్ళినా నమస్తే సార్ అని అంటే అప్పుడు ఈగో. ఎప్పుడైనా ఈగో అనేది ఇంపార్టెంట్. ఎవరైనా సరే వాళ్ళది చిన్న పని ఎక్కువ పని కాదు. అతను మనిషి, అతనికి ఒక ఈగో ఉంది, ఎమోషనల్ ఉన్నాయి, గౌరవం ఉంది, అంతా ఉంది. తనకంటూ ఆత్మాభిమానం ఉంటది. ఇవన్నీ ఇంపార్టెంట్. నా మీద ఆధారపడ్డారు, అవసరపడ్డారు అనేది ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు. ఇంకా బయట వాళ్ళకి ఏం ఆధారపడతాం? ఆధారం అవుతాం. సో ఇది ఇది అందుకని వీటన్నిటికీ లింక్ ఉందనే చెప్తున్నాను. సో ఇక్కడ నెమ్మదిగా దీన్ని ఒప్పించి మనకి చాలా అభివృద్ధి ఉంది అని ఒప్పించుకొని ఇక్కడ శరీరంకి అలవాటు చేసుకున్నాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టు, ఆరోగ్యం అనేది కంపల్సరీ. మనం మందులు వాడుతున్న కొద్దీ, పిల్లలతో వాడిస్తున్న కొద్దీ వీఆర్ ఎంటర్ ఇంటూ డేంజర్ జోన్. ఇది ఇంకా పరిస్థితులు మారిపోయినాయి, మామూలుగా లేవు. కాబట్టి కెమికల్ అనేది లేదు. కొంచెము మనం వండుకొని తినే వాటిలో కూడా సీరియస్గా ఉండండి. ప్లాస్టిక్ ని ఎట్లయినా కరగబెట్టి అటు చేసి ఇటు చేసి తిరగేసి మరగేసి ఉడకబెట్టి కొన్ని మసాలాలు వేసి ప్లాస్టిక్ ను వండుతాను. తినేద్దామా? తింటామా? అట్లాంటి ప్లాస్టిక్ కూడా వెళ్తుంది ఆ ప్యాకెడ్ ఫుడ్లలో. కొంతమంది చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నారు, అగ్గిపుల్ల వెలిగించి చూడండి ఇది ఎట్లా వెలుగుతుందో అని, ఆహారం వెలుగుతుందా అని. కాబట్టి కొంచెం మనం టేస్టీని పక్కన పెట్టి ఈ యొక్క శరీరం యొక్క కేరింగ్ తీసుకునేటువంటి ఆలోచనలు పెంపొందించుకుందాం. ఓకే, దీనికి ఒక లక్ష్యం దేనికైనా లక్ష్యం ఉంటే చాలా బాగుంటుందండి. లక్ష్యం లేని వాళ్ళే ఇష్టం వచ్చినట్టు తిరుగు. లక్ష్యం ఉంటే బాగుంటుంది. నేను ఆరోగ్యంగా ఉండి తీరాలి, ఎందుకంటే నా ఆనందం ఈ శరీరంలోనే గంధపు చెక్కలో సుగంధం దాగి ఉన్నట్టు ఈ శరీరంలోనే దాగి ఉంది. నేను ఎంత డిసిప్లిన్ గా ఉంటే ఈ శరీరం దగ్గర నాకు అంత సుగంధం అనేది, ఆనందం అనేది వస్తుంది. దీనికి లైట్ వెయిట్ గా ఉండాలి అనేటువంటిది పెట్టుకోవాలి. మనం వెల్నెస్ లో చాలా చెప్పుకున్నాం. అది ఆకలి ఉంటేనే తినాలి, ఎంత ఆకలి ఉంటే అంత, తర్వాత మళ్ళీ తినొచ్చు, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు అన్నపూర్ణ కరుణ కటాక్షాలు మన మీద ఉంటాయి, ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది, నో ప్రాబ్లం. ఇంక ఇప్పుడు దొరకపోతే ఎప్పుడు దొరకదు అన్నట్లేదు. ఓకే, సో శరీరం దగ్గర ఇది ఎప్పుడు కూడా ప్రాక్టీస్ లో ఉంటే చాలా బాగుంటుంది. ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి. చాలా అద్భుతంగా తయారవుతుంది శరీరం. ఎప్పుడు కూడా ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఏదో ఒకటి అభ్యాసం చేస్తూ ఉండాలి. అంటే మీరు ఒక పని మనం ఏది చేసినా అభ్యాసం అని అనుకో, ఇది కరెక్ట్.
ఆఖరికి మీరు ఇప్పుడు ఏదో సంథింగ్ తయారు చేస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. ఇది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా అందంగా శుభ్రం చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఈ టీ పెడుతున్నాను. హ్మ్. లేకపోతే ఒక టిఫిన్ వండుతున్నాను. ఇది నేను ఇంకా బాగా చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. అనుకుంటే శరీరం ఎప్పుడు ప్రాక్టీస్ చేసేది వండర్‌ఫుల్ పర్ఫెక్ట్‌గా చేయడానికి ట్రై చేస్తది. హ్మ్. తర్వాత ఇంకొక్క మాట అనుకోవాలి. ఇంకొక లక్షణం ఏంటంటే శరీరం పరంగా ఎక్సలెన్స్‌గా చేయాలి. అంతే. నేనేది చేసినా ఎక్సలెంట్‌గా చేస్తాను. ఇప్పుడు మీరు నోట్స్‌లో నోట్ చేసుకుంటున్నారు. వింటున్నారు. నేను ఎక్సలెంట్‌గా వింటాను. నేను ఎక్సలెంట్‌గా నోట్ చేసుకుంటాను అనేది చెప్పాలి. వీటిని ఇగో ఇష్టపడాలి. ఇప్పుడు నేనేదైతే చెప్పానో వీటిని ఇగో ఇష్టపడాలి. ఇష్టపడితే మాత్రం దాన్నెవరు ఆపలేరసలు. ఇష్టపడితే. నాకిప్పుడు ఇష్టముంది. వివా చేయడం ఇష్టం ఉంది. ఎవరైనా ఆపారా? వాళ్ళని గూడా కన్విన్స్ చేశాను నేను. అమ్మని, నాన్నని, భార్యని కన్విన్స్ చేశాను. టైం తీసుకున్నాను. ప్రూవెన్ చేసుకున్నాను. ఎందుకు? ఇష్టపడితే. ఇష్టం లేకపోతే అసలు ఫోనైనా లిఫ్ట్ చేస్తానా? చేయను అసలు. అది అంత గొప్పదనమాట అహం అనేది. అందుకనే అహం బ్రహ్మాస్మి అంటారు. మామూలుది గాదు. జీవితాన్ని ఏ కాడికైనా సరే ధనవంతుడిని కావాలి అని ఇగో అనుకున్నదంటే ఇంకంతే. నాకు ఇన్‌కమ్ ఇబ్బందులు లేని పరిస్థితుల్లోకి నేను వెళ్ళాలి అని పెట్టుకోవాలి అంతే. హ్మ్. ఆరోగ్యవంతుడంటే ఎవరు? ఎప్పుడు ఇమ్యూనిటీ ఉండే వ్యక్తి ఆరోగ్యవంతుడు. మరి ధనవంతుడంటే ఎవరు? అవసరానికి తగ్గట్టుగా ఇన్‌కమ్ ఉంటే ధనవంతుడు. అంతే. ఎండింగ్ లేదు. ఎన్ని కోట్లు, ఎన్ని ఫ్లాట్లు అనేది ఎండింగ్ లేదు. ఎండింగ్ అనేది ఎక్కడ ఉంటదంటే, నా ఇంట్లో పెరుగుతున్న అవసరాలకి తగ్గట్టుగా అందుబాటులోకి నాకు ధనం ఉండాలి. అది ధనవంతుడు. హ్మ్. సిక్స్ ప్యాక్ ఉన్నా కూడా ఆరోగ్యవంతుడే. కానీ మరీ ఇమ్యూనిటీ లెవెల్ బావుంటే ఆరోగ్యవంతుడు. ఇట్లా ఆరోగ్యవంతుడికి, ధనవంతుడికి డెఫినిషన్ కరెక్ట్‌గా ఉంటే అహం గూడా మ్యాచ్ అయ్యే పనులు చేస్తుంటది. లేపోతే అడ్రెస్ దొరక్క ఏది చేసినా అదే అనుకుంటది. సో, ఈ యొక్క బాడీ లెవెల్‌లో ఎప్పుడు గూడా చురుకుగా, ఉత్సాహంగా ఉండాలి. ఇది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు తెలుసు నిన్న నేనెంత చురుకుగా ఉన్నాను, ఇప్పుడెంత చురుకుగా ఉన్నాను అనేది నాకిప్పుడు తెలిసిపోతుంది. హ్మ్. సో, దాన్ని బట్టి మనం ఎప్పుడు గూడా చురుకుగా ఉండడానికి ఆ తర్వాత నేను ఎంత వాటర్ తాగాలి, హ్మ్. ఎంత ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇది అంతా ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి. ఈ కాన్షియస్‌లో ఎప్పుడు గూడా ఉండాలి ఆలోచన. అసలు ఆలోచన అంటేనే కాన్షియస్. దానికి ఉన్న పదమే కాన్షియస్. థాట్ కాదసలకి. కాన్షియస్‌నెస్ ఆలోచన అంటే. ఆ కాన్షియస్‌ని ఎక్కువగా పెంచుకోవడం. చైతన్యము అంటాం దాన్ని పదం. అసలు ఆలోచనకున్నటువంటి పదము చైతన్యము, కాన్షియస్‌నెస్. ఒక చైతన్య పదార్థం ఆలోచన అనేది. మీరు ఏదైనా సరే సాధించగలరు. మనం ఏదైనా సరే. మనకేది అవసరమో అయన్నీ సాధించుకోగలం. మనకిప్పుడు ఆరోగ్యం అవసరం. చాలా అవసరం. అందుకనే హక్కు అంటారు. ఆరోగ్యం మన జన్మ హక్కు అంటారు. అట్లాగే ఆదాయం మన జన్మ హక్కు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన జన్మ హక్కు. ఆరో ఆదాయం గురించి భయపడ్డము, బాధపడ్డము అనేది అదసలు రాంగ్ అది. భగవంతుడు అమ్మ పాలని రెడీగా ఉంచాడు బిడ్డ పుట్టగానే. అట్లాగే నీకు ఇక్కడ అవసరమైనదేదో రెడీగా ఉంచాడు. కానీ మనమే కొన్ని ఆపుకుంటాం. అనారోగ్యం తెచ్చుకున్నట్టు ఆర్థిక ఇబ్బందులు గూడా మనమే తెచ్చుకుంటాం. అది నమ్మాలి. ఇంతకంటే పర్ఫెక్ట్ అయినటువంటి ఆపర్చునిటీ మనకు రాదు ఇంకా. హ్మ్. ఇది మనకు తెలిస్తే ఇది ఈ హక్కు అనేది మీకు తెలుసో లేదో అసలు ఇప్పుడు సందర్భం కాదు గానీ, ఇంకో సందర్భంలో చెప్తాను. ఆ డైరీ గూడా దగ్గర పెట్టుకొని మరీ చెప్తాను. హ్మ్. 'ఇండస్ విస్‌వి వన్' నేనెక్కడ లైక్ చేశానో, ఈ హక్కు అనే పదం దగ్గరనే నేను లైక్ చేశాను 'ఇండస్ వన్'. అప్పటినుంచే చైర్మన్ గారి గురించి నేను వెతకడం స్టార్ట్ చేశాను. అడగడం స్టార్ట్ చేశాను. ఇతను ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నేపథ్యం ఏంటి? హ్మ్. ఈ అప్పుడు ఆర్&డీస్ గురించి, అన్నిటి గురించి అప్పటిదాకా ఓన్లీ ఆలివ్ లైసెన్సెస్ గురించే తెలుసు నాకు. తనకి అసలు నెట్‌వర్క్ మార్కెటింగ్‌లోకి ఇటువైపు రావడానికి ఏంటి దోహదం చేసింది? అంతా పిన్ టు పిన్ తెలుసుకున్న తర్వాత అప్పుడు నా ఫుల్ టైమ్ కెరియర్‌గా ఇంకా సార్ తోటే అని నేను డిసైడ్ చేసుకున్నాను.
అది ఇది ఉట్టిగానే సీలింగ్ వస్తుందని కాదు చేసింది, దాని వెనక ఎంతో ఉంది నేపథ్యం. ఓకే. సో ఇది మన యొక్క హక్కు ఏంటంటే ఆరోగ్యంగా ఆదాయపరంగా ఉండడం. ఎంత ఆదాయం అనేది అది కాదు అనేది స్ట్రెస్ లేనంత, భయం లేనంత, ఉమ్, అది మాత్రం చెప్పగలం. అందరూ హక్కుదారులే, అందరూ పొందొచ్చు అది. ఉమ్. ఇక పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకున్న వాళ్ళు అది మనకు తెలియదు. ఇక అది వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. బుద్ధి స్థాయిలో పని అది, బుద్ధి స్థాయిలో పని, బుద్ధి నుంచి. సో ఇది ఒకటి. ఇక తర్వాత మనసుది, మనసు చేసే పని ఏంటి? ఇది కాన్షియస్ మైండ్ అంటాం దాన్ని. పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి, శరీరంలో కర్మేంద్రియాలు ఉంటాయి, మనసులో జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఇది జ్ఞానం తీసుకొస్తూ ఉంటుంది. ఉమ్. మనసు పని ఎప్పుడు కూడా సంకల్పాలు చేసుకుంటూ ఉంటుంది. సంకల్పాలు. ఇక అది కళ్ళు తెరిచిందంటే వెంటనే ఏం చేద్దాం, ఏం ఆలోచిద్దాం, ఇంకా ఆపదు అసలుకి. ఆలోచిస్తూనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది. మహా ఇంద్రియం. ఒక 5 ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకున్న మహా ఇంద్రియం ఇది. ఓకే. రుచి, వాసన, స్పర్శ, వినడము, ఇది శబ్ద, రసము, టేస్ట్, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా స్మెల్ అంటే గంధము అంటాం. ఈ 5 జ్ఞానేంద్రియాలను గ్రిప్ లో పెట్టుకున్న మహా ఇంద్రియమే మనసు. గ్రిప్ లో పెట్టుకుంది. అది ఎప్పుడు కళ్ళు తెరిచిందంటే చలో ఆలోచించు ఆలోచించు నిరంతరం, చలో ఈ పని చెయ్యి అని చేస్తా చేస్తా ఉంటుంది. అది ఎప్పుడు నిరంతరం అది రన్ అవుతూనే ఉంటుంది. అయితే దాన్ని మనకు కావాల్సిన వైపుకి ఎట్లా తిప్పుతాం అనేదే మనకు ఉన్నటువంటి. అదైతే ఆగదు, ఈ శ్వాస ఆగనట్టే అదైతే ఆగదు. నిరంతరం ఏ కర్మ చేయకుండా అది ఉండదు అసలు. మనస వాచ కర్మణ, మనసు నుంచి వాచలోకి వస్తుంది, తర్వాత కర్మణలోకి వచ్చేస్తుంది. అది కర్మేంద్రియాలతో వర్క్ చేపిస్తుంది ఖచ్చితంగా. కానీ ఆ చేసేదేదో మన ఆరోగ్యానికి ఆదాయానికి సంబంధించిన దానికి ఉపయోగించడం అనేది ముఖ్యం. ఇది అందుకని ఆ ఈ సంకల్పాలు, అందుకని దానికి ఎప్పుడు కూడా ప్లానింగ్స్ ఇస్తూ ఉండాలి. మనసుకి ఎప్పుడు ప్రణాళికలు ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ పనిని ప్లాన్ చేసి అమ్మ చేస్తూనే ఉంటుంది ప్లానింగ్ ఎప్పుడైనా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ పనిలో ఉన్న నెక్స్ట్ టిఫిన్ గురించి ఆలోచిస్తుంది, అన్నం గురించి ఆలోచిస్తుంది, ఈవినింగ్ ఏం పిల్లలు రాగానే స్నాక్స్ ఏంటి, చక్క చక్క బుర్ర ప్లాన్ చేస్తూనే ఉంటది. మనసును దేని మీద పెడుతుంది ఫోకస్? ఏదైతే ఇంటికి అవసరమో, అర్జెంట్ అవసరమో అది. అట్లాగే మనం కూడా ఉద్యోగానికి ఏం అవసరమో చేస్తూనే ఉంటాం, ప్లానింగ్ చేస్తూనే ఉంటది. సో మన డ్రీమ్ ఏదైతే ఉందో దాని మీద కూడా డిజైన్ చేస్తూ ఉండాలి. మనసు అది పెట్టాలి మనసుకి. వెంటనే ఈ రోజు మళ్ళీ 4 PM ఏముంది, తర్వాత కస్టమర్ క్రియేషన్ ఏముంది, అట్లా మనసుకి చిన్న చిన్నటువంటి సంకల్పాలు చేసేదే మనసు. కొన్ని కొన్ని వికల్పాలు కూడా చేసుకుంటూ ఉంటుంది. అంటే ఈ సంకల్పానికి ఉపయోగపడని విషయాలు చేస్తూ ఉంటుంది. దాన్ని క్లియర్ చేసుకోవడానికి మనం బుద్ధి లెవెల్కి కూడా మనం వెళ్ళాలి. మనసు దగ్గర ఎటువంటి ఆలోచన ఉండాలి? ఎప్పుడు ప్రణాళికలు, ప్రగతి, ప్రశాంతత. మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తుంది. అప్పుడే వేసుకున్న ప్రణాళికల్ని సరిగ్గా చేయగలుగుతుంది. ప్రశాంతత ప్రశాంతత ప్రశాంతత, దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అంత మంచిది మనం. ఎందుకంటే నిరంతరం నిరంతరం అది పిండి మర తిరగకుండా ఆగదు అసలుకి, తిరుగుతూనే ఉంటుంది. ఓవర్ థింకింగ్ అంటాం, ఓవర్ లోడెడ్ అయిపోతుంటుంది, హీట్ అయిపోతుంది. అది అది ఎంతో లోపల ఉన్న వాటర్ని తీసేసుకుంటూ ఉంటుంది, డిహైడ్రేషన్ వచ్చేస్తుంది. అంత థింకింగ్ కి అంత ఉంటుంది. కాబట్టి దాని కేరింగ్ ఎక్కువగా చూడాలి. ప్రశాంతంగా ఉండడం దానికి. అది ఎప్పుడు భయంలో ఉంటది, మనసు ఎప్పుడు భయంలో ఉంటది. నెగిటివ్ ఆలోచించిన తర్వాతే పాజిటివ్ లోకి వెళ్తుంది. అంత ఈజీ కాదు అది పాజిటివ్ లోకి వెళ్ళడం. అది మంచిదే, ఆలోచించి ఆలోచించి చెక్ చేసుకుంటూ వెళ్ళడం మంచిదే. అందుకనే దానిపైన అది చేస్తుంటది. కానీ మరీ ఎక్కువ అయిపోతుంది అనమాట, ఓవర్లోడెడ్ అయిపోతుంటది, భయంలో ఉంటుంటది. ఓకే, దీన్ని తెలుసు కదా. ఇది ఆకలి, నిద్ర,
భయము, ఓవర్గా ఏంటి ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ డిజైర్స్, ఓవర్ ఇంపార్టెన్స్, తనకి సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఇదంతా కూడా మనసుని డిస్టర్బ్ చేసే విషయాలు. ఓవర్గా పడుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఓవర్ తిన్నా కూడా కొంచెం ఒక 4-5 ముద్దలు ఎక్కువైనా కథమే, ఇంకా మనసుకి స్టాప్ పడ్డట్టే. ఇక దాని పని క్వాలిటీ తగ్గిపోద్ది ఆలోచించడంలో. ఎమ్మటే క్వాలిటీ తగ్గిపోద్ది. మళ్ళీ అది కొంచెం మళ్ళీ జీర్ణం అయ్యేంత వరకు కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఉంటుంది. బరువు ఎక్కువైపోతే అది క్వాలిటీ తగ్గిపోతుంది దానికి. చదవాల్సిన మనసు మళ్ళీ స్లో అయిపోతుంటది. రాయాల్సిన మనసు స్లో అయిపోతుంది. అందుకే గట్ సిస్టమ్కి మనసుకి చాలా లింక్ ఉంటుంది. గట్టే మొదటి చక్కటి మనసు. మన మనసు బాగుండాలంటే గట్ బాగుండాలి. ఇవన్నీ ఒకటే. ఈ శరీరం మనసు వేరు వేరు కాదు. ఓకే, ఇది మళ్ళీ ప్రశాంతంగా ఉండేలాగా కూడా చూడాలి, చాలా అవసరం. తర్వాతది బుద్ధి అనేది. దాని బుద్ధి బుద్ధి నిర్ణయాత్మక శక్తి, నిర్ణయాలు తీసుకునేటువంటిది బుద్ధి. ఇది సరైనటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే దానికి సరైనటువంటి బుద్ధికి ఆ సిద్ధి ఉండాలి. ఆ నిర్ణయాలు, ఆ వివేకము మొత్తం కూడా ఈ బుద్ధి పొరలో ఉంటుంది. బుద్ధి బలం ఎప్పుడు పెరుగుతుంది? బుద్ధి బలం ఎప్పుడు పెరుగుతుంది? ప్రాక్టీస్ చేసినప్పుడు. అందుకే ఈ శరీరం ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే ఈ బుద్ధి అంత పెరుగుతుంటుంది. ఎందుకు వాళ్ళ నిర్ణయాలు సరిగ్గా ఉండట్లేదు? వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వాళ్ళు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు? ఇలాంటి డౌట్లు ఎందుకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఓపిక ఉందంటే నేను కొంచెము వివరంగా చెప్తాను. ఈ బుద్ధిది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్, మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు సార్ అని మీరు అన్నారు అనుకోండి, లేకపోతే మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నారని నేను అన్నాను అనుకోండి, అదంతా మీ ఇన్నర్ వాయిస్ చెప్పినటువంటిది. అంతేనే నిర్ణయం అంటే ఇన్నర్ వాయిస్. దాన్ని ఇంట్యూషన్ అంటాం. ఇంట్యూషన్ అంటాం. ఈ ఇంట్యూషన్ నాకెట్లా వచ్చింది, నాకెలా వస్తుంది? అనుభవ జ్ఞానం మీద వస్తుంది. దాన్ని ఇంటెలిజెన్స్ అంటాం. నాకు ఒక అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి దాని మీద ఉంది. ఓకే, ఈ అనుభవ జ్ఞానము ఎలా వచ్చింది? ప్రాక్టీస్ చేస్తే వచ్చింది. ఈ శరీరం ఎప్పుడు ప్రాక్టీస్ లో ఉండడం వల్ల, పని చేస్తూ ఉండడం వల్ల, ఒక కర్మయోగిలా చదువుతూ ఉండడము, ప్రాక్టీస్ చేశాను. నేను ఈ కంపెనీ గురించి తెలుసుకోవడం అనేదాన్ని నేను ప్రాక్టీస్ చేశాను. అప్పుడు నాకు ఒక అనుభవ జ్ఞానం వచ్చింది. ఆ ఇంటెలిజెన్స్ నుంచి చక్కటి ఇంట్యూషన్, ఇన్నర్ వాయిస్ వచ్చింది. ఆ నిర్ణయం తీసుకున్నాను. అది వివేకంగా ఉంటే ఆనందం ఉంటుంది, అవివేకం అయితే దుఃఖం ఉంటుంది. అర్థమైంది ఈ సీక్వెన్స్, సైన్స్. అది ఒకవేళ ఒక వ్యక్తి వివేకమైన నిర్ణయం తీసుకోవడం ఎంత అవసరమో, వివేకమైన నిర్ణయం తీసుకోవాలి. పాపం ఈ సరైనటువంటి ఇంట్యూషన్ లేకపోవడం వల్ల ఏది పడితే అది తీసుకోవడం, చేతులు కాల్చుకోవడం, మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవడం. అందుకే అనుభవంతో చెప్పిన వాళ్ళది వినాలి అని అంటారు. అనుభవంతో చెప్పిన వాళ్ళని వినాలి. అప్పుడు ఈ బుద్ధి సరైన నిర్ణయం తీసుకు అల్టిమేట్ గా మీ బుద్ధి ఏది నిర్ణయం తీసుకుంటే అదే చేస్తారు. ముచ్చటే లేదు. ఎవ్వరు ఎన్ని చెప్పని కాక. మీ బుద్ధి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అదే పని చేస్తాం మనం. ఇక అది అంతే. అదేదో మనకు ఉపయోగపడేది చేయాలి అని అంటే, ఆ నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఇంటెలిజెన్స్ అనేది అవసరం. ఇంటెలిజెన్స్ రావాలి అంటే మీకు అనుభవ జ్ఞానం అనేది అవసరం. ఒకవేళ విశ్వాసం ఉంటే ఆ అనుభవంతో చెప్పినటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ తోటే మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది మీ మాట వినడం మంచిదైంది మేడం, మీ మాట మీరు చెప్పడం మంచిదైంది అని కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం. అది ఎందుకని మనకు అనారోగ్యం వస్తే తెలిసినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తామంటే అతనికి ఆ అనుభవం ఉంది కాబట్టి ఆయన నిర్ణయాలు మనకి ఇంపార్టెంట్ కాబట్టి అట్లా. ఓకే, సో ఇది బుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని డెవలప్ చేసుకోవాలంటే ప్రాక్టీస్. ఈ శరీరం ఎప్పుడు కూడా కర్మయోగిలాగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నాకు బిజినెస్ లో మంచి నిర్ణయాలు తీసుకొని నేను ముందుకెళ్ళాలి అంటే బిజినెస్ లో ప్రాక్టీస్. ఓకే,
నేను ఏది ఉంటే అది మీరు ఎందులో డెవలప్ అవ్వాలనుకుంటే అందులో ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండాలి ఈ ఈ శరీరం. అప్పుడే ఇది డెవలప్ అవుతుంది. లేకపోతే దీని నిర్ణయాలు చాలా తప్పుడుగా ఉంటాయి. ఫెయిల్ అవుతూ ఉంటారు. నాకు సాధ్యం కాలేదు అంటారు. ఇట్లా ఇది. సో ఈ ఇంట్యూషన్స్ ఇచ్చేటువంటి వాటిని పాటిస్తుంటేనే మనకి అన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మనకు కావాల్సినవన్నీ అట్రాక్ట్ చేస్తాం. ఏ రోజుకైనా మీరు అనుకున్న టీంని, పార్ట్నర్స్ని తెచ్చుకోగలుగుతారు. కానీ ఈ ప్రాక్టీసే ఆపేసి ఈ నిర్ణయాలే సరిగ్గా లేకుండా ఉంటే మీరు అప్పుడు ఆలోచించండి ఎంత పని ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా సరే పనినే నమ్మాలి, ప్రాక్టీస్నే నమ్మాలి. పనే దైవం అంతే, రిజల్ట్ కాదు దైవం. పని దైవం. అందుకే ఇట్లా అనుకుంటారని శ్రీకృష్ణుల వారు ముందే చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే. నువ్వు ఎక్స్పెక్టేషన్ లేదు, తృష్ణ లేదు. ఓకే, నువ్వు ఓన్లీ నిమిత్త మాత్రుడు, నువ్వు కర్మయోగివే అని చెప్పారా లేదా? ఇదంతా ఎందుకంటే ముందే చెప్పింది ఎందుకంటే ఆ యొక్క సైన్స్ అదంతా. సో అందుకని బుద్ధి బలం. ఇప్పుడు బుద్ధి బలం అంటే ఈ చేయి బలం ఉంది, కండ బలం ఉంది, వేరు వేరా? ఈ కండ బలము ఈ చెయ్యి ఒకటే కదా, అంతేనా? కండ పెరుగుతుంది, స్ట్రాంగ్ అవుతుంది అంటే చెయ్యి స్ట్రాంగ్ అవుతుందంటే. అట్లాగే బుద్ధి బలం పెరుగుతుంది అంటే శరీరం, మనసు స్ట్రాంగ్ అవుతున్నట్టే. ఇవన్నీ వేరు కాదు, ఇది తెలుసుకోవాలి మనం. బ్లడ్ బాగుందంటే మనం అందరం బాగుంటాం, అన్నీ అంతే. ఆర్గాన్స్ బాగున్నాయి అంటే ఇదంతా కూడా ఒక యూనియన్, ఒక టీం వర్క్ లోపల జరుగుతున్నట్టు, ఒక సైకాలజికల్ వర్క్ అనమాట. సో అందుకనే ఈ శరీరం ఎంత కష్టపడుతుంటే తన బుద్ధిని కూడా పెంచుకుంటుంది ఇండైరెక్ట్ గా, మంచి నిర్ణయాలు తీసుకోబోతుంది అని అర్థం. పనే దైవము, పనిలోనే పరమాత్మ ఉన్నాడు, అదే ధర్మము, డ్యూటీ. సో కానీ ఈ డ్యూటీ ధర్మం దగ్గర ధర్మో రక్షతి రక్షిత అంటారు. అంటే నువ్వు ఏదైతే పని చేసుకున్నావో, ఏదైతే ప్రాక్టీస్ చేసావో అది నీకు ఎప్పుడైనా సరే రక్షిస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేవడము, వాటర్ తాగడము, ఇది ఏదైతే మనం ధర్మం చేసాం, డ్యూటీ చేసాం, అది మనల్ని ఎప్పుడైనా రక్షిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ధర్మో రక్షతి రక్షిత. మరి ఏ ధర్మము నిర్వర్తించాలి ప్రతి ఒక్కరూ మిస్ అయిపోతూ ఉంటుంది, గైడెన్స్ మిస్ అవుతుంది. ఈ ఒక్క పదం మాత్రం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సత్యం వైపు ప్రయాణించేటువంటి పనులే ధర్మము. సత్యం వైపుకి, అభ్యుదయం వైపుకి, శ్రేయస్సు వైపుకి వెళ్ళేటువంటిది సత్యం. ఆ సత్యం మనకు తెలియాలి. అదేంటిదంటే ఆరోగ్యము, ఆదాయం. ఆరోగ్యము, ఆదాయం. ఆ సత్యం వైపుకి అడుగులు వేసేటప్పుడు మనం సొంతంగా కొన్ని సీక్రెట్స్ కనిపెడతాం. కొన్ని ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. అదే మనము జ్ఞాన సంపదగా తర్వాతి తరాలకి ఇస్తూ ఉంటారు. సత్యం వైపు అడుగు, దాని నుంచి పుట్టిందే ఆయుర్వేద. ఓకే, సో ఇక్కడ తర్వాతది ఈ ఫోర్త్ వన్ ఉంది. ఫోర్త్ వన్ ఏంటి? ఫోర్త్ వన్ నీట్ గా వేసుకోవాలి. నేను ఫ్యూచర్ లో పీపీటీ కూడా తయారు చేసుకొని అది చెప్తాను. ఇది అంతా కూడా నా కోసము, నేను నా స్టడీలో తెలుసుకున్నటువంటి సమాచారం ఇది. మీకు ఏ పుస్తకంలో ఎక్కడ దొరకదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తుంటారు, 1,000,000 మంది 1,000,000 రకాలుగా చెప్తారు వీటిని, ఈ అంతఃకరణాలని. వీటిని 1,000,000 రాగాలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రాగం. ఓకే, కానీ అందుకని ఒకటే తెలుసుకోవాలి, మన ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేదే అసలైనటువంటి నాలెడ్జ్. అసలైనటువంటి నాలెడ్జ్ విని ఎవరు చెప్పినా మంచినే చెప్తారు, చప్పట్లు కొట్టచ్చు. అది కాదు. ఇది నన్ను వెంటనే లైటింగ్ వైపుకి తీసుకెళ్తుందా లేదా, అసత్తు నుంచి సత్యం వైపుకి తీసుకెళ్తుందా లేదా, ఎంత మార్పు తీసుకొస్తుంటే అది రైట్ అనమాట. అప్పుడు గుర్తుపట్టాలి. లేకపోతే 1,000,000 మంది 1,000,000 రకాలుగా చెప్తూ ఉంటారు. ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు, చెప్పకుండా ఎవరో ఉండరు. మనల్ని వెంటనే అసత్తు నుంచి సత్యం వైపుకి, ఓకే, తిమిరం నుంచి తేజస్సు వైపుకి ఏది తీసుకెళ్తుందో అది ఇంపార్టెంట్. నాకు యాక్చువల్లీ ఇంకొకరికి చెప్పడం అయినా, ఆ మోటివేషన్ అయినా అంత పెద్దగా ఇష్టం ఉండదు.
అది కానీ టీచింగ్ జాబ్ వచ్చిన తర్వాత అది కొంచెం అలవాటైంది పిల్లలకి. ఆ కర్తవ్యోపదేశం చేయడం, అది నుంచి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక మెంటర్ గా రావడం, దానివల్ల మీకు ఇది చెప్తున్నాను. ఉమ్. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది విషయం. ఫోర్త్ ఏంటి? చిత్తం, రైట్. గణేష్, వెరీ గుడ్. ఈ చిత్తం అనేది అసలైన ఆర్డిఎక్స్ ఇది. పైన అహం కాదు, కింద ఉన్నటువంటివి కాదు. అసలు డేంజర్ వస్తువు ఏదైనా ఉంది అని అంటే ఇది చిత్తం. ఉమ్. ఇది ఏదో సైలెంట్ గా చిత్తం అన్నట్టు ఉంటది, కానీ ఇక మొత్తం చింతలకి ఉంటది చూసారా, ఈ చితి కంటే చింత డేంజర్ అని ఉంటుంది డైలాగ్స్. ఇది అట్లాంటిది అనమాట. బ్యాక్గ్రౌండ్ మొత్తం దీన్నే సబ్ కాన్షియస్ అంటాం. మనం తెలియక మిస్టేక్ చేసినవన్నీ ఇది స్టోర్ చేసి పెట్టుకొని ఇక అటే తీసుకెళ్తుంది. కాబట్టి ఈ చిత్తంలో మనం ఎందుకు భయంగా ఉండాలి, కొంచెం ఒక అలవాటు చేసుకోవడానికైనా. ఇప్పుడు ఊకే మనము ప్రతిదానికి విసుగునే ప్రకటిస్తున్నాం అనుకోండి, విసుగు స్టోర్ చేసుకొని పెట్టుకుంటది. ఇక నీకు విసిగించేటువంటివి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటది. ఇది చాలా డేంజర్ అనమాట. ఈ రోజు నేను ఏ ఫైల్స్, ఏ వీడియోస్ వెతికానో తెల్లారి అదే రెడీగా పెడతాను. జీ హుజూర్ మీకు ఇదే కావాలి కదా, డెస్క్ టాప్ మీద అదే వచ్చింది అంటది. సో మనము కాన్షియస్లీ ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఈ చిత్తం దగ్గర. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మన పరిస్థితులు అట్లా ఉంటున్నాయేమో అనుకుంటాం. కాదు కాదు, ద క్రియేటర్ మొత్తం కూడా మెయిన్ ఇక్కడ ఉంది, చిత్తం దగ్గర ఉంది. అహంనైనా అర్థం చేసుకునేటట్టు చెప్పొచ్చేమో కానీ చిత్తాన్ని క్లీన్ చేసే వరకు వదిలిపెట్టదు. ఇది కూడా దాన్ని చిత్తశుద్ధి అంటాం. అది సంస్కారాలు, అలవాట్లు, గుణాలు అన్ని స్టోర్ అయిపోయి ఉంటాయి అక్కడ. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ని క్రియేట్ చేసుకోవడం ఈజీనా, తగ్గించడం ఈజీనా? క్రియేట్ చేసుకోవడం ఈజీ. ఎన్ని కేజీలైనా మీరు ఇన్ని కేజీలు పెంచబడి అసలు ఎంతైనా పెంచుకోవచ్చు. కానీ తగ్గించడం మాత్రం నెలకి ఇంతే అని ఉంటుంది. ఎంత కష్టమో అప్పుడు అర్థమవుతుంది. అమ్మ, నేను ఎన్ని రోజులు ఉపవాసం చేసినా ఇంతే తగ్గిందా అని అనుకుంటాం. క్లీన్ చేయడం అంత కష్టం. అది ఇంకా కొలెస్ట్రాల్ గా మారిపోయింది, ఫ్యాట్ గా మారిపోయిందని ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ లో కొంచెం ఈజీ అవుతుంది. కానీ కొలెస్ట్రాల్ లెవెల్కి వెళ్ళింది అని అంటే చాలా కష్టం దాన్ని చేయడం. ఇది కొంచెం రిలాక్స్ అవుతుంది మైండ్. సర్వేనండి. మన కాళ్ళు చేతుల్ని మన అవసరాల కోసం సరిగ్గా ఎలా అయితే ఉపయోగించుకుంటున్నామో అదే విధంగా మన మైండ్ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనకి తెలియాలి. అసలు మైండ్ అంటే ఏంటి, ఇవి ఎన్ని రకాలు, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పుస్తకంలో మైండ్ని 2 రకాలుగా విభజించారు: కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. మనం పూర్తి స్పృహలో ఉన్నప్పుడు మన కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. కంటికి కనిపించింది, చెవుల ద్వారా వినిపించింది, స్పర్శ ద్వారా తెలిసేవి, మన పంచేంద్రియాల ద్వారా మన చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడమే ఈ కాన్షియస్ మైండ్ పని. అదేవిధంగా మన పంచేంద్రియాల్ని మనం ఉపయోగించినప్పుడు, అంటే మన నిద్రలో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. పూర్తి స్పృహలో ఉండి వేటి గురించి అయితే కాన్షియస్ మైండ్ ద్వారా ఎక్కువగా ఆలోచించామో అవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతాయి. మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా, చెడుగా ఆలోచిస్తే చెడుగా, మనం ఎలా ఆలోచిస్తే అలా జరిగేలా చేస్తుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్. మన జీవితం మన ఆలోచనల్లోనే ఉంటుంది అని అంటారు చాలామంది. మనం బలంగా కోరుకుంటే ఏదైనా చేయగలం, దేన్నైనా దక్కించుకోగలం. కానీ అలా జరగాలంటే మనం సరైన రీజన్ ఇచ్చి కన్విన్స్ చేయాల్సింది మన సబ్ కాన్షియస్ మైండ్ని. దేన్నంట కన్విన్స్ చేయాల్సింది? సబ్ కాన్షియస్ మైండ్, చిత్తంని అంట. దాన్ని అసలుకి అక్కడున్న అలవాట్లని, అక్కడున్న సంస్కారాలని, వాటిని మనం వాసనలు అని అంటాం, అది స్పిరిచువల్ భాషలో. వాటిని మనం కన్విన్స్ చేయాలి అసలు. అందుకనే ఈ యొక్క బుద్ధి, మనసు, శరీరము అన్నీ కూడా ఇక్కడి నుంచి ఇది చిత్తం అనే వీటి మొత్తం ప్రేరేపించడం. ఈ ప్రేరణ ఎక్కడ దాగి ఉంది, వీటికి ప్రేరణ ఎక్కడ దాగి ఉంది అని అంటే ఇగో అందులో ఇక్కడ ఉన్నటువంటి ఇష్టాలు,
ఈ చిత్తం అనే బాక్స్ లో ఉన్న ఇష్టాలు, అలవాట్లు, గుణాలు ఇవే ప్రేరేపించేవి. మొత్తం ప్రేరణ మొత్తం కూడా సీక్రెట్ ఇది. ఇవన్నీ కాన్షియస్ మైండ్. ఇది కాన్షియస్ మైండ్. ఈ ఈ యొక్క ఈ రెండు ఉన్నాయి కదా, ఈ మనసు, బుద్ధి. ఈ కాన్షియస్ మైండ్ అనేది సబ్ కాన్షియస్ లోని అలవాట్లను బేస్డ్ చేసుకొని ఎక్కువగా ఉంటుంది. అందుకని చూడండి, బయట నుంచి మెంటర్ కానీ ఎవరైనా పేరెంట్స్ కానీ చెప్తూ ఉన్నప్పుడు కొద్దిసార్లు వింటారు, కొద్దిసార్లు వినరు. కన్సిస్టెన్సీ లోపం ఎక్కడ జరుగుతుంది అంటే, ఈ కన్సిస్టెన్సీ అనే గుణం ఈ చిత్తంలో ఏర్పడలేదు కాబట్టి. ఓకే, ఇది కొంచెం ఇంకా మళ్ళీ జాగ్రత్తగా విను. చిత్తంలో ఏముంటాయి? అలవాట్లు ఉంటాయి. అలవాట్లు అంటే ఏంది? ఏదైతే కంటిన్యూగా చేసామో దాన్నే అలవాట్లు అని అంటాం. ఓకే, ఆ అలవాట్ల మీద ఫోకస్ మనం చేయకుండా ఈ ఓన్లీ మోటివేషన్ చేస్తే వాళ్ళు ఎప్పటికైనా మోటివేషన్ ఉన్నంత కాలం ముందుకెళ్తారు. ఆ తర్వాత ఈ గతంలో చిత్తం ఏముందో ఆ చిత్తానికి చిత్తం అనేస్తుంది, ఈ మనసు గాని శరీరం. అందుకనే నేను ఒక దగ్గర రాసుకున్నానని చెప్పాను కదా, కాన్షియస్ మైండ్ ఇక ఎంత మాత్రము కీలు బొమ్మ కారాదు. కీలు బొమ్మ కారాదు. కాన్షియస్ మైండ్ కీలు బొమ్మలాగా ఈ చిత్తం సబ్ కాన్షియస్ ఏదైతే చెప్తుందో, ఏదైతే దాంట్లో స్టోర్ అయి ఉందో దాని ప్రకారమే ఉంటుంది. సో దీని గురించి ఆ చాలా నేను ఇంకా మనం దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. మన ప్రమేయం లేకుండా ఎలా అయితే మన గుండె కొట్టుకుంటుందో, ఎలా అయితే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో, ఎలా అయితే మనం ఊపిరి తీసుకుంటున్నామో, అదే విధంగా సబ్ కాన్షియస్ మైండ్ కూడా పనిచేస్తుంది. మనం పూర్తి స్పృహలో ఉండి ఒక విషయాన్ని నిజమని నమ్మితే అది మంచా లేదా చెడా అనే విషయానికి సంబంధం లేకుండా మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసి ఆ పని జరిగేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్ని మట్టి అనుకుంటే అందులో మనం ఎలాంటి విత్తనం వేసినా మంచి చెడులతో సంబంధం లేకుండా మొలక వస్తుంది. మనం మంచిగా ఆలోచిస్తూ ముందడుగు వేస్తే మంచిగా, చెడుగా ఆలోచిస్తూ నమ్మకం లేకుండా ముందడుగు వేస్తే చెడుగా జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలం. కానీ ఇక్కడ నమ్మకం అంటే ఏంటి? నేను సాధించగలను అనే నమ్మకమా, సాధించలేను అనే నమ్మకమా? సాధించగలను అనే నమ్మకం ఉంటే మనం ఎలా సాధించగలమో, ఏం చేస్తే సాధించగలమో, ఏం సొల్యూషన్ దొరుకుతుందో అవన్నీ మన మైండ్ వెతికి చూపిస్తుంది. అదేవిధంగా నేను చేయలేను, సాధించలేను అని మన మైండ్ నమ్మితే నా వల్ల ఎందుకు కాదో, నాలో ఎలాంటి ఎబిలిటీస్ లేవో, నాలో ఎలాంటి క్వాలిటీస్ లేవో అవన్నీ వెతికి చూపించి మనల్ని ఏమీ సాధించలేని వాడిగా మనల్ని మారుస్తుంది. మన జీవితంలో మనకున్న బిలీఫ్స్ ఏంటి, వాటిని ఫిల్టర్ చేయండి. పనికిరాని నమ్మకాల్ని తీసేసి మనకి పనికొచ్చే నమ్మకాల్ని మన మైండ్లో పెట్టుకోవాలి. చిత్తాన్ని ఏం చేయాలో చెప్పాడు. చిత్తంలో ఎటువంటి నమ్మకాలు, ఆలోచించే అలవాట్లు, గుణాలు ఉన్నాయో ఫస్ట్ అక్కడ. అందుకనే అది చాలా ప్రభావితమైనటువంటిది. ఈ పైన 3 లేయర్ల కంటే కిందున్న 2 లేయర్లు చాలా ఇంపార్టెంట్. ఏది? ఆ చిత్తము అండ్ అహము అనే లేయర్స్ చాలా ఇంపార్టెంట్. దీని మీద రాను రాను మీకు చాలా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది వింటూ ఉంటే, ఈ క్లారిటీ వస్తూ ఉంటే మీలో క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. మీ సిచ్యువేషన్స్ అన్ని చాలా బాగా తయారైపోతూ ఉంటాయి. హ్యాపీనెస్ పెరుగుతూ ఉంటుంది, సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. అందుకనే మీరు ఇంకా శోధిస్తారు. అందుకే రమణ మహర్షి గారు ఏమంటారంటే, నిన్ను నువ్వు తెలుసుకో, ఫస్ట్ నీ గురించి తెలుసుకో అని. నీ అంతర్గతంగా ఉన్న సాఫ్ట్వేర్ ఏంటి, టెక్నాలజీ ఏంటి తెలుసుకో. అంతెందుకు, సైకాలజీ మొత్తం కూడా ఒకే మాటతోటి స్టార్ట్ అవుతుంది, థై యువర్ సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్ అని. నీ గురించి తెలుసుకో అనేటువంటిది ఇదనమాట. ఇదే మనం అది తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాం. ఎప్పుడైతే తెలుస్తుందో ఎట్లా ఉన్నాయి. సో ఈ నేల లాంటిది అనమాట. కలుపు మొక్కలు ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో తెలియక చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కానీ, ఎన్విరాన్మెంట్, ఇది సిచ్యువేషన్స్, కొన్ని సిచ్యువేషన్స్ అట్లా కల్పిస్తుంది. కొద్దిమంది మాటలు మనల్ని చాలా డీలాపరిచి నేనేం చేయలేనేమో అన్నట్టుగా అట్లా ఉంచుతుంది. బట్ అన్నిటినీ పాపం తెలియక సబ్ కాన్షియస్ లో. అందుకే చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఎప్పుడు ధైర్యము, ప్రోత్సాహం, ఉత్సాహం మాటలే ఉండాలి వాళ్ళకి. అది సబ్ కాన్షియస్ లో, చిత్తంలో స్టోర్ అయిపోయిందంటే చిన్నప్పుడు ఎప్పుడో అన్న మాట కూడా 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి కూడా అట్లా మదిలో ఉంటుంది.
నువ్వు చేయలేవు అన్నదో, లేకుంటే ఒక ఒక మాట తిట్టాలని కొంచెం వాళ్ళ ఈగో రిలాక్స్ అవ్వాలని తల్లిదండ్రులు కూడా కొన్ని కొన్ని మాటలు కఠినంగా అనేస్తారు. ఆ ఈగో అసలుకి మామూలుగా. సో ఆ మాటలు ఏమైపోతాయంటే సబ్ కాన్షియస్ అట్లా పడిపోతాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మాటలు అనాలి వాళ్ళకి. ఎందుకంటే కాన్షియస్ మైండ్ తక్కువ ఉంటుంది, సబ్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది. మనసు పెరుగుతున్న కొద్దీ కాన్షియస్ లాజిక్ మైండ్ పెరుగుతూ ఉంటుంది, శరీరం పెరుగుతున్న కొద్దీ. సరేనా? ఇది రేపు మళ్ళీ వీటిని రీక్యాప్ చేస్తూనే మనం ఈ 2 అంతర్గత పొరలు ఏవైతే ఉన్నాయో చిత్తము, అహంకారం గురించి మనం తెలుసుకుందాం. ఈ వీక్ మొత్తం కూడా ఈ టెక్నాలజీ ఇది చాలా ముఖ్యం. లేకపోతే నేను అసలు ఎందుకు చేయలేకపోతున్నానో తెలియదు. పరిస్థితులు అని అనుకుంటూ ఉంటాం. అసలు మన నిర్ణయాలు ఎందుకు తీసుకోలేక, లోపల నుంచి ఇంట్యూషన్స్ సరిగా లేవేంటి అనేది, ఆ అంతర్గత ఆలోచన అనేది అంతర్ముఖమై ఉండదు ఎప్పుడు కూడా, బహిర్గతమై ఉంటుంది, ముఖమై ఉంటుంది ఎప్పుడు కూడా. తను కన్సిస్టెన్సీలో ఫెయిల్ అవుతున్నాడు అని అంటే ఏంటో కారణం అనుకుంటూ ఉంటారు. కాదు, రీజన్ ఇక్కడనే ఉంది. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ కి కాజ్ ఇక్కడనే ఉంది అనేది తెలుసుకోవాలి. సో వాళ్ళు ఎందుకు నలుగురిలో కలిసి సక్సెస్, అరే మొన్నటి వరకు చాలా మంచిగా ఉన్నారు, ఎందుకు వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అవి మనకు అర్థం కాదు. వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు, అది అర్థం కాదు. సో ఈ చిత్తంని శుద్ధి చేయడం, క్లియర్ చేయడం, కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఇప్పుడు అతను చెప్పినట్టుగా నమ్మకాన్ని నాటడం, ఇది చేయాలి ఈ చిత్తంలో, అంతర్గత పొరలో. కొంతమంది దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అందుకని గైడెన్స్, మంచి గైడెన్స్ లో ఉండాలి. సరేనా? ఇప్పుడు మనం బ్రెత్ వర్క్ అనేది మరి సెట్ చేసి వెళ్దాం. ఇది ఒక మంచి ట్రైనింగ్ అని అనుకోవాలి. దీనికి బయట ఎంతో ఫీజు కట్టుకొని మనం తెలుసుకోవాలి. వివా సాంగత్యం వల్ల మనకి ఇటువంటి సెషన్స్ జరుగుతున్నాయి. సో దీన్ని మనం ఎటువంటి మనీ లేకుండా ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అనేటువంటి గ్రాటిట్యూడ్ లో ఉంటే ఇంకా బాగా మనం నేర్చుకోగలుగుతాం. అన్వాంటెడ్ బిలీఫ్స్ ని నమ్మకూడదు, మనకి అవసరమైన నమ్మకాల్ని మాత్రమే మనం నమ్మాలి. క్లోజ్ యువర్ ఐస్. ఒక 10 minutes పూర్తిగా. ఎప్పుడైతే ఈ మనసు ప్రశాంతంగా ఉంటుందో మనం చిత్తం వరకు, అంతర్గత పొర ఏదైతే ఉందో చిత్తం వరకు వెళ్ళగలుగుతాం. ఒకసారి చెప్పిన వాటిని గుర్తు చేసుకుందాం. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ అత్యంత లోపల ఉన్నటువంటి లాస్ట్ పొర అహం గురించి డిస్కస్ చేశాము. ఒకసారి ఆ సబ్జెక్ట్ ని గుర్తు చేసుకుంటూ మన యొక్క చైతన్యాన్ని किसी भी मल्टी బాడీ జీవితంలో జరిగే అన్ని విషయాల మీద నాకు కంట్రోల్ లేకపోయినా ఆ విషయాలకి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నా చేతుల్లోనే ఉంది. ఆ రెస్పాన్స్లోనే నా అసలైన శక్తి దాగి ఉంది. నేను ఎంత కష్టాల్లో ఉన్నాను అని ఆలోచించకుండా నాకు ఎంత అదృష్టం ఉంది అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదు, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల చాలా లాభం ఉంది. నెగిటివిటీని పట్టించుకోకపోవడం పాజిటివిటీ కాదు, నెగిటివిటీని దాటడమే అసలైన పాజిటివిటీ. ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది అని బాధపడకుండా నేను ప్రస్తుతం ఏం చేయగలను దాని గురించే ఆలోచిస్తున్నాను.
నా భయం నా భవిష్యత్తును నిర్ణయించకూడదు. నా సరైన నిర్ణయాలే నా భవిష్యత్తును నిర్ణయించాలి. నేను పైకి మళ్ళీ 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 లేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నా ఓటమిలో నుంచి నేను పైకి వస్తానో అప్పుడే గెలుపు వైపు నడవగలను. సరైన దారిలోకి పెద్ద అడుగులు వేయాల్సిన అవసరం లేదు. నా అడుగు చిన్నదైనా అది మంచి దారి వైపే వేస్తాను. నాలోని ఓర్పు, నాకున్న కాన్ఫిడెన్స్కి, నాకున్న ప్రశాంతతకి, నాకున్న నమ్మకానికి చిహ్నం. అదే నా బలం. దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఉపయోగపడని పనుల కోసం సమయాన్ని పాడు చేయను. నాకు అవసరం ఉన్న పనులకే నా సమయాన్ని కేటాయిస్తాను. నా నిర్ణయాల్లోని పాజిటివ్ పవర్ని నేనెప్పుడూ ఫీల్ అవుతుంటాను. అది నన్ను డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను కోపం చూపించడం కన్నా పాఠం నేర్చుకున్నాను అని వదిలేస్తాను. కుళ్ళుకుంటం కన్నా మెచ్చుకుంటాకి ఇష్టపడతాను. ఆందోళన చెందడం కన్నా పాజిటివ్గా పని చేస్తాను. అనుమానం కన్నా నమ్మకానికి పెద్దపీట వేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బలవంతుణ్ణి అవుతున్నాను. నా లోపల ఉండే ఈ ప్రశాంతత నా జీవితంలో నాకు కావాల్సిన ప్రోగ్రెస్ని ఇస్తుంది. నా జాగ్రత్తలు చూసుకుంటాం, నన్ను నేను ప్రేమించడం స్వార్థం అవ్వదు. నా దగ్గర లేనిదే నేను వేరే వారికి ఏమీ ఇవ్వలేను. నా జీవితం బాగున్నప్పుడే నేను వేరే వారికి ఉపయోగపడగలను. నా శరీరం ఆరోగ్యంగా ఉంది. నా మైండ్ బ్రిలియంట్గా ఆలోచిస్తుంది. నా ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆత్మ నన్ను సరైన దారిలో తీసుకువెళ్తుంది. నాకు ఏది కావాలి, ఏది అక్కర్లేదు అని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. నేను బెటర్గా ఉన్నాను అని ఆలోచించడమే కాదు, నన్ను నేను బెటర్ చేసుకుంటాకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను. నేను బెంగతో నిరాశతో ఉండటం కంటే కృతజ్ఞతగా ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడే నేను ఏం చేయగలను అనే ఆలోచన పెరుగుతుంది. గుడ్. ఇది మీరు కొంచెం కొంచెంగా ప్రతిరోజు ఇప్పుడు వచ్చినప్పుడే కాకుండా ఇది మీకు ఆయుధం. ఇది ఇప్పుడు మీరు ఈ 10 మినిట్స్లో ఒక శక్తిని ఫీల్ అవుతారు. మీరే ఎనర్జీని ఫీల్ అవుతారు. ఆ పట్టు దొరికిందంటే ఇంకా అంతే. ఇంకెవరు మీకు మీరే గైడెన్స్ ఇచ్చేటట్లుగా మీ ఆలోచన శక్తిని బాగా పెంపొందించుకోగలుగుతారు. మీ డిసిప్లిన్ మీరు కంటిన్యూ చేయగలుగుతారు. దాన్ని ఎంపవర్మెంట్ అంటాం. ఆ పవర్ ఏంటిదో మీరు దాన్ని చూడగలగాలి, దాన్ని ఫీల్ అవ్వగలగాలి. అది చాలా ముఖ్యం. సరేనా? మోటివేషన్ అనేది ఎప్పుడు కొద్దిసేపే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎంపవర్మెంట్ అనేది ఎప్పటికీ నిలిచిపోతుంది. రేపు మనము మన ఫెయిల్యూర్స్కి సీక్రెట్, సక్సెస్ సీక్రెట్స్ అందరికీ దొరుకుతాయి కానీ ఫెయిల్యూర్ సీక్రెట్ దొరకదు. ఆ ఫెయిల్యూర్ సీక్రెట్ని కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఏమన్నా ఉపయోగపడితే మనకు ఉపయోగపడుతుంది. సరేనా?